దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనము ఇంటిగ్రేషన్స్లో ఒక 3 ప్రాబ్లమ్స్ చేద్దామండి. బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం చూద్దామండి. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది కదండి. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ 1 - √x/x dx. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్స్తో మనకి ఏమవుతుందంటే డిఫరెన్షియేషన్ లాగా ఫార్ములాస్ తెలిసినంత మాత్రాన మనం చేయలేమండి. డిఫరెన్షియేషన్ అనుకోండి, ఇదే విషయానికి u/v చేసుకోవచ్చు, ఒకదాన్ని కూడా సపరేట్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ఇంటిగ్రేషన్ విషయంకి వచ్చేసరికి మాత్రము ఫార్ములా ఏదైతే ఉంటుందో దాంట్లో అడ్జస్ట్ చేసి మాత్రమే చేయగలమండి. సో ఫార్ములా కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. అన్ని ఫార్ములాస్ తెలిస్తేనే మనము చేయగలము. ఇప్పుడు దీనికి u/v డిఫరెన్షియేషన్లా చేయలేమండి. సో ఫస్ట్ మనము ఫార్ములాస్ చూసుకుంటే దీని ముందు సెపరేట్ చేద్దామండి. ఏ ఫార్ములా అడ్జస్ట్ అవుతుందో చూద్దాము. 1/x dx మైనస్ ఇంటిగ్రేషన్ √x/x dx. ఓకేనండి. ఇప్పుడు ఏమైందండి, 1/x అనేది దీనికి ఇంటిగ్రేషన్ ఏముంటుంది, 1/x dxకి ఇంటిగ్రేషను log x అండి, log మాడ్యులస్ ఆఫ్ x. సో ప్లస్ సి కామన్ అనుకోండి, అది రాయడము. ఇప్పుడు దీనికి లాగ్ మాడ్యులస్ ఆఫ్ x అని రాసామండి, ఇక్కడ వరకు ఓకే. మైనస్ ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ √x/x. మనకి x⁴nకి ఇంటిగ్రేషన్ ఉందండి. x⁴nకి ఫార్ములా ఏంటంటే x⁴n+1/n+1 కదండి. కాబట్టి దీనికి మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ √x/x ఉంది కదండి, అంటే అర్థం ఏంటంటే 1/√x కదండి dx. సో ఇప్పుడు మనము 1/√xని పవర్కి తీసుకెళ్దామండి. లాగ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ చేసేస్తున్నాను, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ ఇంటిగ్రేషన్ 1/√x ఉంది కదండి, x⁻−1/2 అని రాయొచ్చు కదండి dx. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి ఉంచండి, n ప్లేస్లో -1/2 ఉంది. సో దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేద్దామండి. లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ n ప్లేస్లో -1/2 ఉంది. సో x⁻−1/2 +1 -1/2 +1. ఓకే, ప్లస్ సి కామన్ అనుకోండి, అది వేరే విషయం. లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x⁻−1/2 +1/2 అంటే ఎంత అవుతుందండి, 1/2 కదండి. x⁻1/2 1/2 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఏమైందండి, ఈ 1/2 రెసిప్రోకల్ అవుతుందండి. లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 × √x కింద రాయొచ్చు ప్లస్. ఇదండి ఆన్సర్ ఫస్ట్ దానికి. అర్థమైంది కదండి. మనము డిఫరెన్షియేషన్ లాగా ఫార్ములాస్ తెలిసినంత మాత్రాన ఇంటిగ్రేషన్స్ చేయలేము. ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్లోని అడ్జస్ట్ చేస్తే మాత్రమే చేయగలము. ఓకేనండి, ఇది బాగా గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 1 + 2/x మైనస్ 3/x² dx కదండి. ఇప్పుడు మనము ఏం చేద్దాము, ఇందులో సేమ్ స్టోరీ చేద్దాం, సెపరేట్ చేద్దాం. 1 dx ప్లస్ 2 × ఇంటిగ్రేషన్ 1/x dx మైనస్ 3 × ఇంటిగ్రేషన్ 1/x² dx. ఓకే, ఇప్పుడు ఏమైందండి, 1కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, x ప్లస్ 2 ఇప్పుడే చెప్పానండి. 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 3 ఇది ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ x⁻−2 అవుతుందండి. మళ్ళీ ఇంత మనం చెప్పాను ఫార్ములా బట్టి డిపెండ్ అవుతుందండి. అంటే ఇంటిగ్రేషన్ x⁴nకి ఫార్ములా చెప్పాను కదండి, dx x⁻n+1/n+1 కదండి. ఈ ఫార్ములా బట్టి x ప్లస్ 2 log మాడ్యులస్ ఆఫ్ x ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను, మైనస్ 3 ఇప్పుడు n ప్లేస్లో -2 ఉందండి. సో ఏమని రాద్దాం, x⁻−2 +1/-2 +1. ఓకే, ఇప్పుడు ఏమైందండి, x ప్లస్ 2 log మాడ్యులస్ ఆఫ్ x
-3 కిందన ఏమవుతుందండి -2 + 1 అంటే -1 వస్తుంది, -1 x పవర్ -1. ఓకే, ఇప్పుడు x + 2 log మాడ్యులస్ ఆఫ్ x -/- అయిపోద్ది 3 x పవర్ -1 ఉంది కంటే 1/x అయిపోతుంది ప్లస్ c కదండి. దేర్ఫోర్ ఏమైందండి, ఆన్సర్ ఏమైందండి, x + 2 log మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3/x ప్లస్ c కదండి. ఇదండి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. అలాగే థర్డ్ క్వశ్చన్ ఉందండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటండి, ఇంటిగ్రేషన్ x ప్లస్ థర్డ్ క్వశ్చన్ ఏంటండి x ప్లస్ 4/1 + x², x ప్లస్ 4/1 + x² dx. ఇది చూడండి. ఇప్పుడు ఇది కూడా దీనికి సెపరేట్గా ఇంటిగ్రేషన్ కట్టేయగలమండి. దీనికి కట్టడానికి మళ్ళీ ఫార్ములాస్ కావాలి. సరే, ముందు సెపరేట్ చేద్దామండి. ఇంటిగ్రేషన్ x dx ప్లస్ 4 కాన్స్టెంట్ కూడా ముందుకు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ 1/1 + x² dx. ఓకే, ఇప్పుడు ఎక్స్కి అలాగే ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, x పవర్ 1 కిందకు వస్తుంది, అంటే x పవర్ n. x పవర్ n ఇంటిగ్రేషన్ ఏంటండి, x పవర్ n+1/n+1 ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫార్ములా. దాన్ని బట్టి ఇది x²/2 అవుతుంది ప్లస్ 4 ఉంటుంది. దీనికి ఇంటిగ్రేషన్ ఏంటంటే 1/1 + x² dxకి ఇంటిగ్రేషను. ఆ వీడియో కూడా మనం చేసామండి, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్, అది కూడా చూడండి, లేదంటే ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు 1/1 + x² ఇంటిగ్రేషన్ ఏంటండి, tan 1x ప్లస్ c కామన్ అనుకోండి. సో ఇప్పుడు tan 1x ప్లస్, అర్థమైంది. ఇది మూడో దానికి ఆన్సర్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి, ఫార్ములాస్తో కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మన యూట్యూబ్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను వాటిపైన వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.